మీలాంటి గొప్ప గొప్ప ఉద్యోగులు వచ్చి ఇలా విజిట్ చేయడం వల్ల మిగిలిన వారు భయంతోనైనా లేకపోతే బాధ్యతతోనైనా చక్కగా ఉద్యోగాలను వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు. మీరు మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ముందుగా మా ధన్యవాదాలు సార్. అలాగే సార్తో పాటు ఇక్కడ ఎందరో మంది ఈ చిన్నారుల విద్య కోసం పాల్పడుతూ మా కోసం వచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు విద్యా సంస్థపై ఒక చిన్న అనుమానం కలిగింది సార్. నిజానికి విద్య మనకు నేర్పించాల్సింది ఏమంటే ధైర్యం, సాహసత్వం, ఎదుటివారికి సహాయం చేసే గుణం, చదువు, సంస్కారం, పెద్దవారితో ఎలా నడిచి ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలను నేర్పించాలి సార్. కానీ ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి ఫెయిల్ అయినారని చెప్పి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు సార్ విద్యార్థులు. నాకు తెలిసినంత వరకు విద్యార్థులు అలా చేసుకోవడానికి ముఖ్య కారణం సమాజంలో ఎవరు ఏమంటారనే భయంతోనే తప్ప మార్కులు తక్కువ వచ్చే అయితే కాదు సార్. అందరూ విద్య నుంచి అందరూ బాగుండాలి అనే విషయాన్ని నేర్చుకోవడం మానేసి స్వార్థంగా ఆలోచిస్తున్నారు సార్. నేనే బాగుపడాలా అనే ఆలోచనతో ఉన్నంత వరకు మన సమాజం ఎలా ముందుకు వెళ్తుందని మాకు ఎన్నో అనుమానాలు తెలుస్తున్నాయి సార్. నాతో పాటు నలుగురు చదువుకుంటే వారు బాగుంటారు, వాళ్ళ దేశం బాగుంటుంది అని ఆలోచించడం మానేసి నాకు మాత్రమే ర్యాంక్ రావాలి, నేను మాత్రమే బాగుండాలి అని అనుకుంటున్నప్పుడు విద్యార్థులు అలా అనుకోకుండా కొన్ని అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మేము యాక్చువల్గా ఒక చిన్న పని మీద వచ్చాము. 10th క్లాస్ ఎలా చదువుతున్నారు పిల్లలు అది చూడడానికి వచ్చాము. బట్ వీ హ్యావ్ ల్యాండెడ్ ఇన్ దిస్ ట్రిక్కీ సిచ్యువేషన్. అండ్ ఎవరు పాప మాట్లాడిందాక తనుజ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ మీ అందరికీ కూడా స్టార్ట్ చేశారా లేదా? సో ఈ 10th క్లాస్ 100 days యాక్షన్ ప్లాన్లో మీకు ఎవ్రీ డే ఒక 20 మార్క్స్కి టెస్ట్ పెడుతున్నారు. ఎవరైతే 12 కన్నా ఎక్కువ వస్తాయో వాళ్ళు రైజింగ్ స్టార్స్, 12కి బిలో ఉంటే రైజింగ్ స్టార్స్. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ఇన్ ద స్టార్స్. ఎక్స్పెక్ట్ అనే అన్నాను కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పలేదు. సో అందరూ కూడా గట్టిగా కష్టపడి చదవండి, అందరూ కూడా షైనింగ్ స్టార్స్ అవ్వాలని ఒక ఆశ. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు, కానీ మనం ఖచ్చితంగా కష్టపడి చదివినట్లయితే అందరూ కూడా యూ కెన్ గెట్ మినిమం 12 marks, విచ్ ఈస్ వెరీ ఈజీ. బికాజ్ మీ టీచర్స్ అందరూ కూడా నవంబర్లోనే, ఐ థింక్ నవంబర్ డిసెంబర్లోనే సిలబస్ కంప్లీట్ చేశారు 10th క్లాస్. సో ఇంకా హార్డ్లీ 3 months ఉంది కాబట్టి రివిజన్ చేయండి. ఏదైతే మీకు ఏమైనా కష్టం ఉందంటే డెఫినెట్గా ఈవినింగ్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టి మీకు ఓరియంటేషన్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక పాప చెప్పినట్టు, జస్మిత చెప్పినట్టు, ఈ మన ఏరియాలో చాలా ఈ రకమైన నేచర్ కొన్ని చోట్ల కనబడుతుంది. సూసైడల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో కూడా. దీంట్లో అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో కొంత సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేదంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల కావచ్చు. దీని అంతటికీ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేసే. ఎవరైతే బాగా చదువుకుంటారో, చదువులో కూడా ఏంటంటే కేవలం మార్కుల కోసమే కాకుండా మనకి స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ కాకుండా ఇంకా మనకి ఏం అందుబాటులో ఉంటాయి? మనకి లైబ్రరీస్ ఉంటాయి. సో లైబ్రరీస్లో ఏముంటాయి? చాలా మంచి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో మనకి చూస్తే అంటే మీ అందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు గంధం చంద్రుడు. ఇంతకుముందు ఉమ్మడి అనంతపురం జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా. సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతసేపు ఈ కలెక్టర్ గారు మాట్లాడుతూ చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే మన డిటర్మినేషన్ ఎలా ఉండాలి, మోటివేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి. సో అది చాలా అవసరం అన్నమాట మనకి. అంటే ఆ మోటివేషన్ లేకపోతే చిన్న చిన్న వాటికే డిమోటివేట్ అయిపోయి ఏదేదో నిరాశపడుతూ ఉంటాము. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న పెద్ద స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు.
ఆడపిల్లలకి చదువు చెప్తున్నారని చెప్పేసి రాళ్ళతో కొట్టారు, ఇంకా బురద చల్లారు, ఇంకా పేడ వేశారు. ఆవిడ ఏం చేశారు? సో అట్లాంటి వాటికి పేడ చల్లినా బురద చల్లినా రాళ్ళతో కొట్టినా ఏమాత్రం భయపడలేదు. సో భయపడకుండా స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో ఇంటింటికి వెళ్ళేసి మీ పిల్లల్ని జాయిన్ చేయించండి స్కూల్లో, మేము చదువు చెప్తాము, మీరు అధైర్యపడవద్దు, మేము ఉన్నాము అని చెప్పేసి ఇద్దరు, జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఇద్దరు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, మీకు ఈ మధ్య కొత్తగా ఒక మూవీ వచ్చింది జ్యోతిబా పూలే అని చెప్పేసి, మూవీ పేరు కూడా ఒకసారి ఎప్పుడైనా దొరికితే చూడండి, బాగుంటుంది. మహాత్మా పూలే అని చెప్పేసి సినిమా కూడా ఒకటి వచ్చింది. పిల్లల్ని అంటే అప్పట్లో పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్తూ ఉంటే మీకు పిల్లలకు చదువు అవసరం లేదు అని చెప్పేసి కొట్టేవారు. వీళ్ళు ఏం చేశారంటే బుట్టలలో లేదంటే గోనె సంచిలో పిల్లలు కూర్చోబెట్టేసుకొని వాళ్ళని బుట్టలో కూర్చోబెట్టుకొని బుట్టలు ఏదో దాంట్లో తీసుకొని వెళ్తున్నాం అన్నట్లు సీక్రెట్గా తీసుకొని వెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టేవారు. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే వాళ్ళకి చదువు చెప్పేవారు. సో మీరు అన్నట్లు ఒకవేళ పేడ చల్లినా బురద చల్లినా చీర పాడవుతుంది కాబట్టి ఇంకో చీర స్పేర్గా ఇంకొక చీర పెట్టుకొని ఏమాత్రం అధైర్యపడకుండా వెళ్ళి చెప్పారు. అట్లాంటి ఒక వ్యవస్థ ఉండేది. ఈరోజు లిటరసీ రేట్ ఎంత ఉంది? ఈరోజు దాదాపుగా 82% ఉంది. అందులో మహిళల లిటరసీ రేటు 74% ఉంది ఇండియాలో. ఆంధ్రలో తక్కువలోనే ఉన్నాం, ఇంకా 60%లోనే ఉన్నాం. అంటే ప్రతి 100 మంది మహిళలలో బాలికలలో 40 మంది ఇంకా చదవట్లేదు. సో ఫస్ట్ టైము అందరికీ విద్య చెప్పాలి, కుల మత భేదం లేకుండా అందరికీ విద్య చెప్పాలి అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ మీద ఒక పాలసీ తీసుకొని ఎప్పుడు వచ్చారంటే 1854లో ఒక సర్క్యులర్ ఇచ్చారు బ్రిటిష్ గవర్నమెంట్. జ్యోతిబా పూలే మహాత్మా పూలే ఎప్పుడు స్టార్ట్ చేశారు స్కూలు? వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వక ముందు ఒక 6 సంవత్సరాల ముందే స్కూల్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు విద్య అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉండాలి, ఖచ్చితంగా మహిళలకి ఖచ్చితంగా ఉండాలి, బాలికలకి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. అంతటి మహానుభావుల యొక్క పేరు మీద ఈ స్కూలు ఈ కాలేజీ నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడతారా? ఛాన్సే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు, అధైర్యపడాల్సిన అవసరమే లేదు. సో మంచిగా చదువుకోవాలి అండ్ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలి. నేను మీలాగా 7వ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ కూడా కలెక్టర్ గారు వచ్చినట్లు మా స్కూల్కి ఎస్పీ సింగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు వచ్చారు. కర్నూలు జిల్లాలో బనవాసి ఆదోని దగ్గర మా స్కూల్, కర్నూలు జిల్లాలో ఆదోని, అక్కడ చదివాను అనమాట, జవహర్ నవోదయ విద్యాలయంలో. కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి ఇప్పుడు మీ కలెక్టర్ గారు మాట్లాడినట్లు అప్పుడు మాతో మాట్లాడారు. నేను అక్కడ ఎప్పుడో చిన్నగా చెట్టు వేసుకొని 7వ తరగతిలో కూర్చొని ఉన్నాను. సో వచ్చి చెప్పారనమాట, ఇట్లా మంచిగా చదువుకోవాలి, మోటివేషన్ ఉండాలి, మనం మంచిగా ఫ్యూచర్లో ఇదవ్వాలి అని చెప్పేసి. తర్వాత అది ఎప్పుడు 94 ఆ టైంలో. తర్వాత నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అప్పటికి ఆయన సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళేసి చిన్న పేపర్ మీద చిట్టి రాసి ఇచ్చాను, గంధం చంద్రుడు పక్కన ఐఏఎస్ అని చెప్పేసి. అప్పుడు సంతోషం ఉంటుంది కదా కొత్తగా సెలెక్ట్ అయినప్పుడు. సో పేరు పక్కన రాసి చిట్టి పంపిస్తే ఒక 10 అరగంట తర్వాత లోపలికి పిలిచారు. పిలిచే అప్పుడు చెప్పానమాట, సార్ మీరు కలెక్టర్ కర్నూలుగా ఉన్నప్పుడు మా స్కూల్కి విజిట్ చేశారు, చాలా సంతోషం అనిపించింది. సో మిమ్మల్ని చూసి నాకు కూడా నా మైండ్లో అప్పటికి ఇంకా అంత తెలియదు, చిన్న 7వ తరగతి 8వ తరగతిలో ఏం తెలుస్తుంది తెలియదు, బట్ అది నా మైండ్లో అలా ఉండిపోయింది. తర్వాత భవిష్యత్తులో తర్వాత నేను కూడా మీలాగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానంటే చాలా సంతోషపడ్డారు ఆయన.
సో మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో నన్ను కానీ ఇక్కడ శ్యామ్ కానీ మీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఉన్నారు. భవిష్యత్తులో ఈ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళలో సెలెక్ట్ అయ్యి ఎంతమంది మమ్మల్ని వచ్చి కలుస్తారు? ధైర్యం ఉండాలి. సి దెర్ ఈస్ నథింగ్. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. మీలో ఒకరు వచ్చి సార్ నేను మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ నుండి చదివాను, మీరు జనవరి 31వ తారీఖు 2026 సంవత్సరం మా స్కూల్కి వచ్చారు, సంతోషం అనిపించింది. ఈరోజు నేను కూడా ఒక మంచి స్థానంలో ఉన్నాను. అది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు, కలెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి ఏదైనా గోల్ కావచ్చు, అది సాధించి ఒక మాట మేము కూడా ఇలా అయ్యామని చెప్తే దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ప్రజెంట్ ఐ వుడ్ రిసీవ్ ఎవర్. సో ఇస్తారా అట్లాంటి ఒక గిఫ్ట్ నాకు? ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.